శాంతితో నింపుమా ప్రతి కర్మకు ముందు శివ బాబాను మనస్సుతో స్మరించుమా మనసుకు లభించే అతీంద్రియ ఆనందము వర్ణనాతీతము ఆనందము వర్ణనాతీతము ప్రేమతో ఒక నిమిషము జీవితపు అమూల్య ఘడియలు వ్యర్థముగా పోనీకుమా ఈ మాయా బంధాలకు ఆకర్షితము అవ్వకుమా జ్ఞాన దివ్యను వెలిగించి మదిలో కాంతిని ప్రేమతో ఒక నిమిషము బాబాను స్మృతి చేయుమా మీ అంతరాత్మను శాంతితో నింపుమా శాంతితో నింపుమా ప్రేమతో ఒక నిమిషము. ओम शांति। मीठे बच्चे, श्रीमत पर पवित्र बनो तो धर्मराज की सजाओं से छूट जाएगा। हीरे जैसे बनना है तो జ్ఞానామృత పీవో విష్కో చూడో. మధురమైన పిల్లలు, శ్రీమతం పైన నడుచుకోవాలి, పవిత్రం అవ్వాలి. అప్పుడే ధర్మరాజు యొక్క శిక్ష నుంచి మనము విముక్తి కాగలుగుతాము. వజ్రంలాగా అవ్వాలి అంటే ఆత్మ జ్ఞాన అమృతాన్ని తాగాలి మరియు వికారాల విషయాన్ని వదిలిపెట్టేయాలి. ప్రశ్న, సత్యయుగి పद का सारा मदार किस बात पर है? సత్యయుగంలో మంచి పదవి తీసుకోవాలి అంటే దానికి ఆధారము ఏ మాట పైన ఉంటుంది? పవిత్రత పర్ तुम्हें याद में रह पवित्र जरूर बनना है. పవిత్రత చాలా ముఖ్యమైనటువంటిది. పవిత్రత పైనే అంతా ఆధారం ఉన్నది. పిల్లలు బాబా తలంపులో ఉండి తప్పనిసరిగా పవిత్రం అవ్వాలి. पवित्र बनने से ही सद्गति होगी. जो पवित्र नहीं बनते वो सजा खाकर अपने धर्म में चले जाते हैं. పవిత్రమైతేనే సద్గతి కలుగుతుంది. ఎవరు పవిత్రం కాలేదో వాళ్ళు శిక్షలు అనుభవించి వాళ్ళ ధర్మానికి వెళ్ళిపోతారు. तुम भल घर में रहो परंतु किसी देहदारी को याद नहीं करो. పిల్లలు ఇంట్లో ఉంటూ ఏ దేహదారి తలంపు చేయకూడదు. పవిత్ర రహోతో ఊంచ్ పదు మిల్ జాయేగా. పవిత్రంగా ఉన్నట్లయితే మీరు భవిష్యత్తులో ఉన్నతమైన పదవి తీసుకోగలుగుతారు. గీత్, तुम्हें पाके हमने जहान पा लिया है. ओम शांति. शिव भगवान वाचा कोई को भी भगवान नहीं कहा जाता है. ఇక్కడ శివ భగవాన్ వాచ వింటూ ఉన్నాము. వేరే ఎవరికి భగవాన్ అనని చెప్పరు. ఏక్ నిరాకార పరంపిత పరమాత్మ కోహి శివ బాబా కహా జాతా హై. ఒక్క నిరాకార పరంపిత పరమాత్మునికే శివబాబా అనని చెప్తాము. वह है सर्व आत्माओं का बाप. पहले पहले ये निश्चय होना चाहिए.
వారు సర్వ ఆత్మలకి తండ్రి అయినారు. మొట్టమొదట పిల్లల్లో ఈ నిశ్చయం ఉండాలి. हम शिव बाबा के बच्चे जरूरी है. दुख के समय कहते हैं परमात्मा सहायत करो रहम करो. మనం శివబాబాకు పిల్లలమైనాము. మనుషులు ఎప్పుడైనా దుఃఖం వస్తే భగవంతుణ్ణి కోరుకుంటారు, మాకు సహాయం చెయ్యండి అని, దయ చూపించండి అని. यह नहीं जानते कि हमारी आत्मा परमात्मा को याद करती है. అయితే వాళ్ళకి ఇది తెలియదు, ఆత్మ పరమాత్ముణ్ణి తలంపు చేసుకుంటూ ఉన్నామనే విషయం వాళ్ళకి తెలియదు. అహం ఆత్మా కా బాప్ వహై. నేను ఆత్మ, నాకు తండ్రి ఆ పరంపిత పరమాత్మ శివబాబా అయినారు. इस समय सारी दुनिया पतित आत्माओं की है. गाते हैं हम पापी नीची है, आप సంపూర్ణ నిర్వికారి है. ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచమంతా కూడా పతిత ఆత్మలు ఉన్నారు. మేము పాపాత్ములము, సంపూర్ణ నిర్వికారి అయినారు దేవతలు. పరంతు ఫిర్ భీ అపనే కో సమజ్తే నహీ హై. పాపాత్ములు అయినాము అని చెప్తారు, అయితే స్వయం గురించి తెలుసుకోవటం లేదు మనుషులు. बाप समझाते हैं, जब तुम कहते हो भगवान बाप एक है तो तुम सब आपस में भाई भाई हो गए हैं. మనం చెప్తాము భగవంతుడు ఒక్కరే, వాళ్ళు మనకి అందరికీ తండ్రి అయినారు, మరి మనమందరం కూడా పరస్పరంలో భాయి భాయి అయిపోయినాము. శరీరకే నాతే సబ్ భాయి బెహన్ టెహరే. శారీరకంగా చూస్తే సోదర సహోదరి అయినాము. శివబాబాకే బచ్చే फिर ప్రజాపిత బ్రహ్మ కా భీ బచ్చే టెహరే. మనం శివబాబా యొక్క సంతానము అయినాము, ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు అయినాము. ये तुम्हारा बेहद का बाप टीचर सदगुरु है. कहते हैं मैं तुमको पतित नहीं बनाता हूँ. బాబా మనకి బేహద్దు తండ్రి, టీచర్, సద్గురు అయినారు. బాబా ఎవరిని పతితులుగా చేయరు. मैं तो आया हूँ पावन बनाने, अगर मेरी मत पर चलेंगे तो यहाँ तो सब मनुष्य रावण मत पर है. బాబా వచ్చారు పావనంగా చేసేదానికోసం. అయితే శివబాబా యొక్క శ్రీమతం ప్రకారం నడుచుకున్నట్లయితే పావనమవుతాము. ఇక్కడ మనుషులందరూ కూడా రావణ మతం పైన నడుచుకుంటూ ఉన్నారు. सब में पंच विकार है. बाप कहते हैं बच्चे अभी निर्विकारी बनो, श्रीमत पर चलो. అందరిలోనూ పంచ వికారాలు ఉన్నాయి. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు నిర్వికారి అవ్వండి, శ్రీమతం పైన నడుచుకోండి. विकारों को छोड़ते ही नहीं हैं तो स्वर्ग के मालिक बनते नहीं हैं. పిల్లలు వికారాలు వదిలేయరు, స్వర్గ మాలిక్ కాలేరు. सब अजामिल जैसे पापी बन गए हैं. రావణ సాంప్రదాయ है. అందరూ కూడా అజామిల్లాగా పాపాత్ములు అయిపోయినారు. ప్రపంచమంతా రావణ సాంప్రదాయం ఉన్నది. यह శోకవాటిక है, कितना दुखी है. ప్రపంచమే శోకవాటికగా మారిపోయింది. ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం ఉన్నది. बाप आकर फिर रामराज्य बनाते हैं तो तुम बच्चे जानते हो कि ये सच सच युद्ध का मैदान है. బాబా వచ్చి రామరాజ్యంగా చేస్తూ ఉన్నాడు. పిల్లలకి తెలుసు సత్యమైన యుద్ధ మైదానం ఇదే అయింది. గీతా మే భగవాన్ कहते हैं काम महाशत्रु పై విన్ పర్ జీత్ పెహనో. గీతలో ఉన్నది భగవంతుడు చెప్తూ ఉన్నారు, కామ మహాశత్రువైంది, దానిపైన విజయం పొందండి. సో తో పహనతే నహీ హై అభి బయట समझाते हैं. तुम्हारी आत्मा इन आर्गन्स द्वारा सुनाती है, యాక్ట్ ఆత్మ करती है. ते పిల్లలు కామ వికారాన్ని పైన విజయం పొందలేకపోతూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మ ఇంద్రియాల ద్వారా వింటారు, వినిపిస్తుంది, ఆత్మ పాత్ర చేస్తుంది. हम आत्मा है, एक शरीर छोड़ दूसरा पार्ट बजाती है. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక పాత్ర చేస్తుంది. మనుష్య ఆత్మాభిమాని బదులే దేహాభిమాని బన్ పడే హై.
బాప్ కేతే హే దేహి అభిమాని బనో. మనుష్యులు ఆత్మాభిమానికి బదులుగా దేహాభిమానంలో వచ్చేస్తున్నారు. బాబా చెప్తారు దేహి అభిమాని అవ్వండి, అంటే ఆత్మాభిమాని అవ్వండి. सतयुग में ఆత్మాభిమాని रहते हैं, परमात्मा को जानते नहीं हैं. సత్యయుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు, అక్కడ పరమాత్మ గురించి ఎవరికీ తెలియదు. यहाँ तुम देहाभिमानी हो और परमात्मा को भी नहीं जानते हो, इसलिए तुम्हारी ऐसी दुर्गति हो गई है. ఇక్కడ అందరూ దేహాభిమానంలో ఉన్నారు, పరమాత్మ గురించి ఎవరూ తెలుసుకోలేదు, అందరూ దుర్గతిలో ఉన్నారు. दुर्गति को भी समझते नहीं. जिनके पास धन बहुत है वो तो समझते हम स्वर्ग में बैठे. ఇది దుర్గతి అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎవరి దగ్గర ధనం ఎక్కువ ఉందో వాళ్ళు అనుకుంటున్నారు మేము స్వర్గంలో ఉన్నాము అనని. బాప్ कहते हैं ये सब गरीब वो बन जाते हैं क्योंकि विनाश होना है. బాబా అంటారు అందరూ కూడా పేదవాళ్ళు అయిపోతూ ఉన్నారు, ఎందుకంటే వినాశం అయ్యే తీరాలి. विनाश होना तो अच्छा है, हम फिर मुक्तिधाम में चले जाएंगे, इसमें तो कुछ होना चाहिए. వినాశం అయ్యేది మంచిదే, మనము ముక్తిధామానికి వెళ్ళిపోతాము, ఇందులో ఖుషి అవ్వాలి. तुम मरने के लिए तैयारी कर रहे हो, मनुष्य तो मरने से डरते रहते हैं. ఇక్కడ పిల్లలు చనిపోయే కోసం రెడీ అవుతూ ఉన్నాము, మనుషులు చనిపోయే చావు అంటేనే భయపడుతూ ఉన్నారు. బాప్ తుమ్కో వైకుంఠ లే చల్నే కే లియే లాయక్ బనా రహే హై. బాబా మనల్ని వైకుంఠానికి తీసుకుపోయే కోసం యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. पतित तो पतित दुनिया में ही जन्म लेते रहते हैं, స్వర్గవాసి कोई भी नहीं होते हैं. పతితులు పతిత ప్రపంచంలోనే జన్మ తీసుకుంటారు, స్వర్గవాసీలు ఎవ్వరూ కారు. మూల బాత్ బాప్ कहते हैं पवित्र बनो, పవిత్ర బన్నే బిగర్ పవిత్ర దునియా మే చల్ నహీ సక్తే హై. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బాబా చెప్తూ ఉన్నారు పవిత్రం అవ్వండి, పవిత్రము కాకుండా పవిత్ర ప్రపంచానికి పోలేరు. పవిత్రత పరిహి అబలావం పర అత్యాచార పడతా. ఈ పవిత్రత విషయంలోనే స్త్రీలకు చాలా బంధనాలు వేస్తూ ఉంటారు. విషుకో అమృత సమస్తే హై. బాప్ कहते हैं ज्ञान अमृत से तुमको हीरे जैसे बनाता. ఆ వికారాల విషాన్నే అమృతం అనుకుంటూ ఉన్నారు మనుషులు. బాబా అంటారు జ్ఞాన అమృతం ద్వారా బాబా మనల్ని వజ్రంలాగా చేస్తూ ఉన్నారు. ఫిర్ తుమ్ విశ్వ కాకర్ కౌడీ చేసే క్యూం బంతే హో. ఈ వికారాల విషం తాగి ఎందుకు గవ్వలాగా అయిపోతారు. आधा कल्प तुमने विष खाया, अभी मेरी आज्ञा मानो, नहीं तो धर्मराज के దండే खाने पड़ेगा. అర్ధకల్పం వికారాల విషం తాగినాము, ఇప్పుడు బాబా ఆజ్ఞ ప్రకారం నడుచుకోండి, లేదంటే ధర్మరాజు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. लौकिक बाप भी कहते हैं बच्चे ऐसे काम नहीं करो जो कुल का नाम बदनाम हो. లౌకిక తండ్రి చెప్తారు బిడ్డ అటువంటి పని చేయొద్దు, మన కులానికి చెడ్డ పేరు తెచ్చే పని చేయకూడదు. बेहद का बाप कहते हैं श्रीमत पर चलो पवित्र बनो, अगर कामचिता पर बैठे तो तुम्हारा मुंह काला हो तो और ही काला हो जाएगा. కామ వికారంలో పడిపోయినారు అంటే పతితులుగా అయిపోతారు, ఇంకా కింద పడిపోతారు. तुमको ज्ञान चिता पर बैठाए गोरा बनाते हैं. బాబా మనల్ని జ్ఞాన చితి పైన కూర్చోపెట్టి సుందరంగా చేస్తూ ఉన్నారు. काम चिता पर बैठने से स्वर्ग का मुंह भी नहीं देख सकते, इसलिए बाप कहते हैं आप श्रीमत पर चलो. కామ వికారంలో పడిపోయినారు అంటే వాళ్ళు స్వర్గము వాకిలి కూడా స్వర్గాన్ని వాళ్ళు చూడలేరు. బాబా అంటారు ఇప్పుడు బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోండి. बाप तो बच्चों से ही बात करते हैं, बच्चे ही जानते हैं बाप हमको स्वर्ग का वर्षा देने आए हैं. బాబా పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు, బాబా మనల్కి స్వర్గ ఆస్తి ఇచ్చే కోసం వచ్చినారు. కలియుగ్ అబ్ పూరా హోనా హై. బాప్కి కలియుగం అనేది ఇప్పుడు పూర్తి అవుతూ ఉంది. బాప్కి శ్రీమత్ పర్ చల్నా పడేగా.
ఉనికి సద్గతి హోగా. ఎవరు బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటారో వాళ్ళకి సద్గతి కలుగుతుంది. పవిత్ర నహీ బనేంగే తో సజా కాకర అపనే ధర్మ మే చలే జాయేగా. తే పవిత్రం కాలేదు అంటే శిక్ష అనుభవించి వాళ్ళ ధర్మంలోకి వెళ్ళిపోతారు. భారత్వాసీ స్వర్గవాసీ తే అబ్ పతిత్ బన్ పడే హై. భారత్వాసీలు స్వర్గవాసిగా ఉండేవారు ఇప్పుడు పతితులుగా అయిపోయినారు. స్వర్గ కా పతా హీ నహీ హై. బాప్ कहते हैं तुम मेरी श्रीमत पर ना चल, औरों की मत पर चल, विकारों में गए तो मरे, फिर बल पिछाड़ी में स्वर्ग में आएगा, परंतु पद बहुत हल्का पाएगा. బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోలేదు, ఇతరుల మతం ప్రకారం నడుచుకొని వికారి అయిపోయినారు అంటే స్వర్గంలో ఎప్పుడో చివరిలో వస్తారు, చాలా చిన్న పదవి తీసుకుంటారు. अभी जो शाहूकार है वह गरीब बन जाते हैं, जो यहाँ गरीब है वहाँ शाहूकार बनेगा. ఎవరిక్కడ షావుకారులో అక్కడ పేదవాళ్ళు అవుతారు, ఎవరిక్కడ పేదవాళ్ళో అక్కడ షావుకారులు అవుతారు. బాప్ గరీబ్ నివాజ్ హై, సారా మదార్ పవిత్రతా పర్ హై. బాబా పేదల పెన్నిది అయినారు, అన్నిటికీ ఆధారము పవిత్రతానే ఉంది. బాప్ కే సాత్ యోగ్ లగానే సే తుమ్ పావన్ బనేగా. బాబా జతలో యోగం జోడించినట్లయితే పావనమవుతాము. बाप बच्चों को समझाते हैं, मैं तुमको राजयोग सिखाता हूँ, घर बार नहीं छुड़ाता हूँ. బాబా పిల్లలకి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. బాబా ఎప్పుడూ కూడా ఇల్లు వదిలేయండి అనని చెప్పరు. घर में रहो परंतु विकार में मत जाओ, कोई भी देहदारी को याद करो नहीं करो. ఇంట్లో ఉంటూ వికారాల జోలికి పోవద్దు, ఏ దేహదారిని తలంపు చేయవద్దు. इस समय सब पतित है. సత్యయుగ్ మే పావన్ దేవతా తే. ఇప్పుడు అందరూ పతితులైనారు, సత్యయుగంలో అందరూ పావన దేవతలుగా ఉండేవాళ్ళు. इस समय वह भी पतित बन पड़े है. పునర్జనం లేతే లేతే అబ అంతిమ జనం హో గయా హై. ఇప్పుడు అందరూ పతితులుగా అయిపోయినారు, పునర్జన్మ తీసుకుంటూ తీసుకుంటూ అందరూ అంతిమ జన్మలో వచ్చేసినారు. तुम सब पार्वतीया हो, तुमको अब अमरनाथ बाप अमर कथा सुना रहे हैं, अमरपुरी की मालिक बनाने के लिए. మనమందరూ పార్వతీలమైనాము, అమరనాథ తండ్రి అమర కథ వినిపిస్తూ ఉన్నారు, అమరపురి మాలికలుగా తయారు చేసే కోసం. तो अब अमरनाथ बाप को याद करो, याद से ही तुम्हारी कर्म विनाश होंगे. ఇప్పుడు అమరనాథ తండ్రి తలంపు చేయండి, తలంపు ద్వారానే వికర్మ వినాశం అవుతుంది. బాకీ శివ శంకర వా పార్వతీ కోయి పహాడం పర్ నహీ బైఠే హై. శివశంకర్లు లేదా పార్వతీ శంకరుడు అక్కడ కొండపైన లేరు. ఏ సబ్ భక్తి మార్గకి దక్కే హై, ఆధా కల్ప బహుత్ దక్కే కాయే. ఇదంతా భక్తి మార్గంలో చెప్పే అబద్ధాలు. అర్ధకల్పము మోసపోతూ వచ్చినాము. బాబా कहते हैं मैं तुमको स्वर्ग में ले जाऊंगी, సతయుగ में सुख ही सुख है. బాబా మనల్ని స్వర్గానికి పిలుచుకుపోతూ ఉన్నారు, సతయుగంలో సుఖమే సుఖము ఉంటుంది. నా దక్కే కాతే నా గిర్తే, ముఖ్య బాత్ హై హీ పవిత్రత రహనే కా. ఇక్కడ కింద పడే మాట లేదు, అక్కడ మోసపోయే మాట లేదు. ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ పవిత్రంగా ఉండాలి. యహ జబ్ బహుత్ అత్యాచార్ కర్తే హై తో పాప్ కా గడా భర్ జాతా హై ఔర్ వినాశ్ హో జాతా హై. ఎప్పుడు ఎక్కువ అత్యాచారాలు అయిపోతాయో పాపపు కొండ విరిగిపోతుంది, వినాశం అవుతుంది. పాపము పండాలి, అప్పుడే ప్రపంచ వినాశం అవుతుంది. अब एक जन्म पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बन जाएगा. ఈ ఒక్క జన్మ పవిత్రమైతే పవిత్ర ప్రపంచానికి మాలిక్ అవుతాము. अब जो श्रीमत पर चले, अगर कल्प पहले श्रीमत पर नहीं चले है तो अभी भी नहीं चलेंगे, ना पद पाएगा. ఇప్పుడు బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. కల్పం మొదట శ్రీమతం పైన నడుచుకోలేదు అంటే ఇప్పుడు కూడా నడుచుకోలేము, పదవి తీసుకోలేము.
एक बाप के तुम बच्चे हो, तुम तो आपस में भाई बहन हो. ఒకే తండ్రికి పిల్లలమైనాము, పరస్పరంలో సోదర సహోదరులు అయినాము. बाप का बनकर अगर गिरे तो और भी रसातल में चले जाएगा और ही పాపాత్మ बन जाएगा. బాబా పిల్లలు అయి కింద పడిపోయినారు అంటే ఇంకా పాతాళానికి పడిపోతారు, పాపాత్ములుగా అయిపోతారు. यह ईश्वरीय गवर्नमेंट है. अगर मेरी मत पर पवित्र नहीं बने तो धर्मराज द्वारा बहुत कड़ी सजा खानी पड़ती है. బాబా యొక్క శ్రీమతం ప్రకారం పవిత్రం కాలేదు అంటే ధర్మరాజు ద్వారా చాలా కఠినమైన శిక్ష అనుభవిస్తారు. जन्म जन्मांतर के जो पाप किए हैं उन सबकी सजा खाकर हिसाब किताब चुक्त करना होगा. జన్మ జన్మల పాపం ఏదైతే ఉన్నదో దానికంతా శిక్ష అనుభవించి లెక్కాచారాలు సమాప్తి చేసుకోవాలి. योग बल से विकर्मों को भस्म करना होगा तो बहुत कड़ी सजा खानी पड़ते हैं. యోగ బలం ద్వారా వికర్మలు భస్మం చేసుకోవాలి, లేదంటే చాలా శిక్ష అనుభవించాలి. कितने ढेर ब्रह्मा कुमार कुमारियाँ है, सब पवित्र रहते हैं, भारत को स्वर्ग बनाते हैं. ప్రపంచంలో ఎంతోమంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు, అందరూ పవిత్రంగా ఉంటారు, భారత్ స్వర్గంగా తయారవుతుంది. तुम शिव शक्ति पांडव सेना गोप गोपिया इसमें दोनों आ जाते हैं. మనం శివశక్తి పాండవ సైన్యమైనాము, గోప గోపికలము, అందరూ ఉంటారు దీనిలో. भगवान तुमको पढ़ाते हैं, लक्ष्मी नारायण को भगवती भगवान कहते हैं. భగవంతుడు మనకి చదివిస్తూ ఉన్నారు, లక్ష్మీనారాయణ్ని భగవాన్ భగవతి అని చెప్తారు. उनको जरूर भगवान ने ही वर्षा दिया होगा. భగవంతుడు ఆస్తి వాళ్ళకి తప్పనిసరిగా దొరుకుంటుంది. భగవాన్ ఆకర్ తుమ్కో దేవతా బనాతే హై. భగవంతుడే వచ్చి వాళ్ళని దేవతలుగా చేస్తూ ఉన్నాడు. सतयुग में यथा राजा रानी तथा प्रजा रहते हैं, सब श्रेष्ठाचारी थे, अब विकारी रावण की राज्य है. సతయుగంలో యథా రాజా రాణి తథా ప్రజల అందరూ ఉండేవారు, అందరూ శ్రేష్టాచారులుగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యం ప్రారంభమైంది. अगर राम राज्य में चलना है तो पवित्र बनो और राम की मत पर चलो. రావణ రాజ్యంలో పోవాలి అంటే పవిత్రం అవ్వాలి, రావణ యొక్క మతం పైన నడుచుకోవాలి. రావణ మత సే తో తుమ్హారీ దుర్గతి హోతీ హై. రావణ మతం పైన నడుచుకోవటం వల్లే మన దుర్గతి కలుగుతుంది. गाया हुआ है किसकी किनकी दबी रहते गुदूल में, सोना आदि जमीन में दीवारों में छिपाते हैं. గాయనం ఉన్నది ఎవరిది మట్టి పాలైపోతుందో, ఎవరిది నీళ్ల పాలైపోతుందో సంపాదించిందంతా కూడా కొట్టుకొని పోతుంది. సత్యయుగంలో మట్టిలో బంగారము దొరుకుతుంది, అక్కడ వజ్ర వైడూర్యాలతో గోడలకి అతికిస్తారు. అచానక్ మరేంగే తో సబ్ కుచ్ వహా హీ రహ్ జాయేగా, వినాశ్ తో హోనా హీ హై. అకస్మాత్తుగా ఈ కలియుగంలో ఎవరైనా చనిపోయినారు అంతా అట్లనే వినాశం అయిపోతుంది. अर्थक्वेक आदि जब होती है तो चोर लोग भी बहुत निकल पड़ते हैं. భూకంపం వచ్చింది అనుకోండి, దొంగతనం చేసేవాళ్ళు ఎంతమంది పుడతారు. धनी बाप आया है तुमको आकर बनाकर विश्व का मालिक बनाने के लिए. ధని తండ్రి వచ్చినారు, మనల్ని పిల్లలుగా చేసుకొని విశ్వ మాలికలుగా చేస్తూ ఉన్నారు. आजकल वानप्रस्थ अवस्था में भी विकार बिगर रह नहीं सकते, बिल्कुल ही तमो प्रधान हो गए. ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా వికారాలు లేకుండా ఉండలేకపోతూ ఉన్నారు. మనుషులు పూర్తిగా తమో ప్రధానమైపోయినారు. बाप को पहचानते ही नहीं, बाप कहते हैं मैं पवित्र बनाने आया. తండ్రిని గుర్తించలేకపోతూ ఉన్నారు, బాబా వచ్చినారు పవిత్రంగా చేసే దానికోసం. अगर विकार में जाएंगे तो बड़ी सजा खानी पड़ेगा. मैं पवित्र बनाए पवित्र दुनिया స్థాపన करने आया हूँ. వికారాలు వదిలిపెట్టలేదు అంటే చాలా పెద్ద శిక్ష అనుభవించాలి.
బాబా పవిత్రం చేసి పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. తుమ్ ఫిర్ పతిత్ బన్ విఘ్న డాల్తే హో. పిల్లలు పతితులుగా అయిపోయి విఘ్నాలు వేస్తూ ఉంటారు. స్వర్గ की रचना करने में बाधा डालते हो तो बहुत बड़ी सजा खानी पड़ेगा. స్వర్గ రచన చేసే దానిలో చాలా విఘ్నాలు వేస్తూ ఉండే వాళ్ళకి ఎక్కువ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. मैं आया हूँ तुमको स्वर्गवासी बनाने के लिए. अगर विकार नहीं छोड़ेंगे तो धर्मराज द्वारा बहुत मार खाएंगे. బాబా వచ్చారు మనల్ని స్వర్గవాసీలుగా చేసే కోసం. ఒకవేళ వికారాలు వదలలేదు అంటే ధర్మరాజు ద్వారా చాలా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. यह इंद्र सभा है, कहानी है ना. वहाँ ज्ञान पर्याति किसी पतित को ले आए तो उनको वाइब्रेशन आता था. ఇది ఇంద్ర సభ అయింది. జ్ఞాన ఫరిస్తాలు ఉంటారు. ఎవరైనా పతితులు వచ్చి కూర్చున్నారు అంటే వైబ్రేషన్స్ వస్తాయి. యహా సభా మే కిసీ పతిత్ కో నహీ బిఠాయా జాతా హై. ఇక్కడ బాబా వచ్చే సభలో కూడా ఎవరిని పతితుల్ని కూర్చోపెట్టరు. पवित्रता की प्रतिज्ञा करने बिगर बिठाया नहीं जाता, नहीं तो फिर ले आने वाले पर दोष पड़ जाता है. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయకుండా బాబా దగ్గరికి తీసుకురాకూడదు. తీసుకువస్తే వాళ్ళకి పైన దోషం పడుతుంది. తీసుకువచ్చిన వాళ్ళ పైన बाप तो जानते हैं फिर भी ले आते हैं तो शिक्षा दी जाती है. ఎవరైనా పొరపాటున తీసుకువస్తే వాళ్ళకి శిక్ష అనుభవించాలి. శివబాబా को याद करने से आत्मा शुद्ध हो जाती है. శివబాబా తలంపు చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది. वायुमंडल में साइलेंस हो जाते हैं. बाप ही बैठ परिचय देते हैं मैं तुम्हारा बाप हूँ. వాయుమండలం అంతా కూడా సైలెన్స్ అయిపోతుంది. తండ్రే వచ్చి తన పరిచయం ఇస్తూ ఉన్నాను, నేను మీ తండ్రిని అయినాను. 5000 वर्ष पहले मुफाफिक तुमको मनुष्य से देवता बनाने आया. 5000 సంవత్సరాల ముందు సమానంగా బాబా ఇప్పుడు మనుషులనే దేవతలుగా చేసే కోసం వచ్చారు. బేహద్ కే బాప్ సే బేహద్ సుఖ కా వర్షా లేతే హై. బేహద్దు తండ్రి నుంచి బేహద్దు సుఖము ఆస్తి తీసుకుంటూ ఉన్నాము. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. योग बल द्वारा विकर्मों के सब हिसाब किताब चुक्त कर आत्मा को शुद्ध और वायुमंडल को शांत बनाना. योग शक्ति द्वारा వికర్మల లెక్కాచారాలు సమాప్తి చేసుకుని ఆత్మశుద్ధం అవ్వాలి. వాయుమండలం శాంతిగా అవ్వాలి. बाप की श्रीमत पर संपूर्ण पावन बनने की प्रतिज्ञा करनी है. బాబా ఒక్క శ్రీమతం పైన సంపూర్ణ పావనమయ్యే ప్రతిజ్ఞ చేయాలి. विकारों के वश होकर स्वर्ग की रचना में विघ्न रूप नहीं बनना है. వికారాలకు వశమయ్యి స్వర్గ రచనలో విఘ్న రూపం కాకూడదు. वरदान. मन बुद्धि की स्वच्छता द्वारा यथार्थ निर्णय करने वाले सफलता संपन्न भव. మనస్సు బుద్ధి స్వచ్ఛత ద్వారా యథార్థ నిర్ణయాలు తీసుకునేవారే సఫలతా సంపన్నులు అవుతారు. किसी भी कार्य में सफलता तब प्राप्त होती है जब समय पर बुद्धि यथार्थ निर्णय देते हैं. ఏ కార్యంలో అయినా సఫలత ఎప్పుడు ప్రాప్తి అవుతుంది అంటే సమయం వచ్చినప్పుడు బుద్ధి యథార్థ నిర్ణయం తీసుకున్నప్పుడే. लेकिन निर्णय शक्ति कम तब करती है मन बुद्धि स्वच्छ हो. నిర్ణయ శక్తి ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఎవరు మనస్సు బుద్ధి స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడే పనిచేస్తుంది. కోయి బి కిచడా నా హో. మనస్సు బుద్ధిలో ఎటువంటి చెత్త ఉండకూడదు. యోగా అగ్ని ద్వారా కిచడే కో ఖతం కర్ బుద్ధి కో స్వచ్ఛ బనావో. యోగా అగ్ని ద్వారా చెత్తనంతా కాల్చివేయండి, బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోండి. किसी भी प्रकार की कमजोरी यह गंदगी है. जरा सा व्यर्थ संकल्प भी किचड़ा है.
ఏ ప్రకారమైన బలహీనతలు ఉన్నా అది చెడే అవుతుంది. ఏ కొంచెం వ్యర్థ సంకల్పం ఉన్నా అది చెత్తగానే ఉంటుంది. ఏ కిచడా సమాప్తు హో తబ్ బేఫికర్ రహేంగే. ఈ చెత్తంతా వెళ్ళిపోయి మనస్సు బుద్ధి స్వచ్ఛంగా ఉంటేనే నిశ్చింతగా ఉంటారు. స్వచ్ఛ బుద్ధి హోనేసే హర్ కార్యమే సఫలతా ప్రాప్తు హోగి. స్వచ్ఛమైన బుద్ధి ఉన్న వాళ్ళకే ప్రతి కార్యంలో సఫలత అనేది ప్రాప్తి అవుతుంది. स्लोगन सदा श्रेष्ठ और शुद्ध संकल्प इमर्ज रहे तो व्यर्थ स्वतः मर्ज हो जाए. సదా శ్రేష్టము శుద్ధ సంకల్పాలు ఇమర్జీ అయినట్లయితే వ్యర్థ సంకల్పాలు స్వతహాగానే వెళ్ళిపోతాయి. అచ్చా, ఓం శాంతి. నాలో ఏమి చూసెనో బాబా, నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నాడు. నాలో ఏమి చూసెనో నీ ప్రేమ మదిని తలచి ఆనంద అశ్రువులు నిండి ముత్యాల మాలగా మలచి పదిలంగ ఎదలో దాచాను. దృష్టితో శక్తి నింపి, దృష్టితో శక్తి నింపి బాధలు హరించేవు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో నిన్ను పొందు గుణగణములు ఏ యోగ్యత లేని నేను ఊహించలేదు ఎన్నడు మాకింత మేలు జరిగేనని. నా ఇంత చిన్న మనసులో, నా ఇంత చిన్న మనసులో జ్ఞాన నిధిని నింపేవు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో ప్రేమ నిండు నీ వడిలో పసిపాప ఊయలుగేము.
ఆనంద సాగరంలో హృదయాన అలలు పొంగేను. నీ సొంతవాడిగా నన్ను, నీ సొంతవాడిగా నన్ను లాలించి అలరించావు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో, నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో